ఆల్ రైట్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు అయితే అది చింత చెట్టు. సో మేము అక్కడికైతే వెళ్ళి చింత చెట్టు నుంచి వచ్చి చింతకాయలు అయితే తెప్పబోతున్నాం. సో వీడియోని చివరి దాకా చూడండి. మంది ఏమో తిట్టారా చింతకాయలు చంపితే? ఇది ఇక్కడ ఉన్న వాళ్ళందరి చెట్టు, ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు తెంపుకోవచ్చు. ఎవరేమన్నారు వచ్చి కొడితే గిడితే? ఎవరేమన్నారు, చెట్టు ఎక్కి నువ్వు కింద పడతారా అన్న తప్ప ఇంకేమన్నారు. అంతే. చింతకాయలు ఎన్ని కారణమైన ఇక్కడ సైడ్ ఎక్కువ ఉంటాయి, మధ్యలో ఎక్కువ ఉండే, అదే బాధ. సరే చెట్టు వెనక ఎక్కి తెంపు మరి. సో మేమైతే చెట్టు మీదకి ఎక్కబోతున్నాం గాయస్, మీరు చూడండి. కవర్ పట్టుకొని, కవర్ జేబులు పెట్టుకొని ఎక్కువ అట్లే నడ కింద వేసా ఏరు టోపీలు తొందర పైకి ఎక్కువ, లేదంటే వాన పడుతుంది, లేదంటే చెట్టు వాళ్ళు వచ్చారనుకో ఇక్కడ నీ బొక్కులని ఇలా కొడతారు. నేనైతే ఉరుకుతా, నువ్వు పైన ఉంటావు, మళ్ళీ పైకి రాళ్ళు తీసుకొని దిగుతారు చూడు. ఒకసారి నవ్వు. సో స్మైల్ అయితే కిరాక్ ఉంటుంది అనమాట. సేమ్ స్మైల్ చూసాడు అనుకో, కుక్కలు కూడా అనుకున్నాయి. ఏ వద్దరా నాయన, నడవని ఇంక వస్తుందా లేదా? పైన పాములు గీములు ఉంటే పట్టుకొని కిందకి వస్తానా? ఓ తాతయ్య చెట్టు మీదకి ఎక్కుతున్నాడు. ఆ శిల్ల పదార్థాలు చూసి అనుకో కొడుక ఒళ్ళు పోతాడు. ఏమని తెలుసు? కానీ చెట్టు మస్తు పెద్దగా ఉంది. చూసిరే కింద పడ్డావు అనుకో. బాయ్ ఫ్రెండ్స్. గుండు ఫ్రెండ్స్. అరే మాట్లాడు, ఏం లేవు, నువ్వు మంచిగా చూస్తే కనిపిస్తుంది నీకు. పోమరు అవతలకి. చూసిరే కింద పడ్డావు అనుకో. బాయ్. సో గైస్ మీరు ఎప్పుడు ఇవి చింతకాయలు మీరు ఎప్పుడు తినలేరు అనుకుంటా. రోహిత్ శర్మ.